మతాలకు అతీతంగా ఐక్యమత్యంగా ఉండాలని కాకినాడ ఖిద్మత్ కమిటీ చేపట్టిన మన ఉగాది మన రంజాన్ మన కాకినాడ కార్యక్రమం ఆదర్శనీయమని ప్రముఖ సామాజికవేత్త భోగి గణపతి పీఠాధిపతి దూసర్లపూడి రమణరాజు అన్నారు. కాకినాడ సంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీ రహదారిలో గల పిఆర్ భవన్లో కాకినాడ ఖిద్మత్ కమిటీ ఆధ్వర్యంలో మన ఉగాది మన రంజాన్ మన కాకినాడ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ ఖిద్మత్ కమిటీ వ్యవస్థాపక మాజీ అధ్యక్షులు హసన్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భోగి గణపతి పీఠాధిపతి దూసర్లపూడి రమణరాజు పాల్గొనగా విశిష్ట అతిథిగా సమాచార హక్కు చట్ట రాష్ట్ర సమితి నాయకులు పప్పు దుర్గా రమేష్, బీసీ సంఘ నాయకులు న్యాయవాది గణేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ ఉగాది పండుగను కాకినాడ ఖిద్మత్ కమిటీ హిందువులను ఇఫ్తార్ విందుకు ఆహ్వానించడం అభినందనీయమని, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ వచ్చే ఏడాది హిందువులు ముస్లిం సోదరులు పిలిచి ఇఫ్తార్ విందిచ్చి మరింతగా కాకినాడలో ఐక్యమత్యాన్ని చాటుదామని పిలుపునిచ్చారు. హసన్ షరీఫ్ మాట్లాడుతూ ఖిద్మత్ కమిటీ ఎల్లప్పుడూ జాతి సమైక్యతను కాంక్షిస్తుందని, అందుకే ఆపదలో ఉన్నవారు ఏ మతమైనా చూడకుండా తమ కమిటీ సభ్యులు ఆదుకోవడం ఆచరణాత్మకంగా భారతదేశ లౌకిక స్వరూపాన్ని చాటుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు షేక్ చిస్టి, కార్యదర్శి హుషేన్, కోశాధికారి గౌస్, సభ్యులు ఫక్రుద్దీన్ అలీ, నజీర్, సాదిక్, బాషా తదితరులు పాల్గొన్నారు. దానికి మనం వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ఒక సందేశం ఇవ్వడం కోసమే ఆచరణాత్మకంగా ఈరోజు రంజాన్ ఇఫ్తార్ మరియు ఉగాది పండుగను కూడా మనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ ఖిద్మత్ కమిటీ యొక్క లక్ష్యం, ఖిద్మత్ కమిటీ ఎప్పుడూ కూడా జాతి సమైక్యత కోసం ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, ఈ దేశంలో ఉన్న పౌరులందరి యొక్క మతాలకు అతీతంగా వారికి సేవ చేయడం, వారిని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటి నుంచి బయటకు తీసుకురావడం, అందులో కుల మతాలకు అతీతంగా చేయడం జరుగుతుంది. ఖిద్మత్ కమిటీ ఇప్పటి వరకు హిందూ మహిళల సోదరుల పెళ్లికి కూడా మేము సహాయ సహకారాలు చేయడం జరిగింది. హిందువులు ఎవరైనా సరే అనారోగ్యంతో బాధపడితే వారికి కూడా సహాయ సహకారాలు చేయడం. ఉగాది జనాలను దర్శించుకొని అందులో కూడా జాతి సంబంధించిన చాలా దేశంతో హిందూ ముస్లిం సోదరులు కూడా ఈరోజు కావడం జరుగుతుంది. మన భారతదేశం వివిధ రకాల మతాలకి, వివిధ రకాల కులాలకి, వర్గాలతో ఉండి వినకపోలే ఏకత్వం చాటుతుంది. ఇదే ప్రపంచ దేశాలకు ఆదర్శవంతంగా నిలిచింది. అదేవిధంగా మన రాజ్యాంగం ఒక మతాన్ని బట్టి కానీ, ఒక కులాన్ని బట్టి కానీ, ఒక వర్గాన్ని బట్టి కానీ ఏర్పడింది కాదు. అలాంటి రాజ్యాంగ విలువలు కాపాడడానికి ఇలాంటి కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. సో దీన్ని సహకరించి అందరూ పెద్ద సంస్థ వచ్చి ఈ వినత్వాల ఏకత్వం ఏదైతే ఉందో దాన్ని చాటే విధంగా కార్యక్రమం అందరూ పాల్గొని నినాదాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మహిళలకు మరియు పేరెంట్ మహిళలకు వాళ్ళు ఉన్న స్థితిని బట్టి మనలో ఉన్న అమౌంట్ని తీసి వాళ్లకు కుదిరితే 10,000, 8,000 ఎంతో కొంత నజరానంగా బహుకరించడం కూడా జరిగింది. ఇలా ఖిద్మత్ కమిటీ ఎన్నో కార్యక్రమాలు, అంబులెన్స్, కరోనా కాలంలో అంబులెన్స్ మొదలు పెట్టడం జరిగింది. ఉచిత సర్వీస్ ద్వారా అంబులెన్స్ ద్వారా ఖిద్మత్ కమిటీ మొదలై దగ్గరగా ఇప్పుడు దాకా మేము 300 మంది కుటుంబాలకి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ కుల మతాలకు అతీతంగా ఇలాగా అందరినీ మత సామర్థ్యంతో కలిసి మేము ఉండేలాగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మాకు ప్రతి దానికి సహకరిస్తున్న కుల మతాలకు అతీతంగా మాకు ముందుకు వచ్చి సహకరిస్తున్న ప్రతి వ్యక్తికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా కాకినాడ మొత్తం కలిపి, కాకినాడ పరిసర ప్రాంతాలు కలిపి మనం చేస్తే, అది కూడా నేను అనుకునేది ఏంటంటే ఇఫ్తార్ విందు అనేది మీరు ఏర్పాటు చేస్తే మేము రావడం కాకుండా మేము ఏర్పాటు చేస్తే మీరు వస్తే బాగుంటుంది. ఆ విధంగా మనం చేస్తే ఖచ్చితంగా మత సామరస్యం అనేది మనం నిరూపించగలుగుతాం. ఏదున్నప్పుడు కూడా ఏ విషయంలో, ఈరోజు ఎన్ఆర్సీ విషయంలో కానీ, మిగతా విషయాల్లో కానీ ఖచ్చితంగా మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. అలాగే ఖిద్మత్ కమిటీ ఏదైతే సేవలు చేస్తా ఉందో, మీరు చేసే సేవ నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. మేము చూస్తా ఉన్నాం సోషల్ మీడియాలో, మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ. మీరు కులాన్ని కానీ మతాన్ని కానీ చూసుకోకుండా ఎవరికి కష్టం వస్తే వాళ్ళకి అండగా నిలబడుతూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కూడా మనం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేందుకు మామూలు సహాయకారం అందిస్తాం. నిజంగా చాలా సంతోషం ఈరోజు వేడుకలో పాల్గొన్నాం. మిత్రులు గణేష్ గారు ఈరోజు కొత్తగా మన ఏదైతే టీం ఉందో ఈ టీంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ ముస్లింలకి అండగా నిలబడేటువంటి, అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ముస్లింలతో మనం ముందుకు వెళ్తేనే మన కార్యాచరణ సాధించగలుగుతాం అనే ప్రాతిపదికలో సరైనటువంటి స్థానాలు, మరి సరైనటువంటి విలువలు దక్కేటువంటి అవకాశం ఉంటుంది.
అభిప్రాయాన్ని చెప్తున్నాము. రాజకీయాలు వేరు, సేవలు వేరు అనేటువంటిది కరెక్ట్ కాదు. మన యొక్క శరీరంలో కుడి ఎడమ రెండు కలిస్తేనే అసత్వాలు వస్తాయి. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు నడవాలని కోరుకుంటూ చివరిగా ఒక సూచన ఏంటంటే, మీరు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు హిందూ సోదరుల్ని పిలిచినప్పుడు వారి యొక్క కుటుంబాన్ని కూడా ఆహ్వానించవలసిందిగా రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా నేను పౌర సంక్షేమ సంఘం తరఫున విజ్ఞప్తి చేసుకుంటూ జనగణమన అధినాయక జై హింద్. ఎక్కడితో వెళ్తుంటే ముస్లిం సోదరులు వాళ్ళకి ఎండలో ఎండ తగలకుండా వాళ్ళకి ఆ నీళ్ళు అనేది చల్లడం, వాటర్ చల్లడం కానివ్వండి, ఇలాంటి ఎన్నో మన కాకినాడ నుంచి కూడా ముస్లింస్ ఎంతో మంది మన కోవిడ్లో హిందూ ముస్లిం భేదం లేకుండా ఎంతో మందికి వారికి కన్నడ కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే నేను ఒకసారి ముస్లిం దంపతులు యాక్సిడెంట్ పోయితే నేను తీసుకెళ్ళడం జరిగింది. అలాగా ఇక్కడ ఎవరిలోని ఇటువంటి కార్యక్రమాలు లేవు. అందరం కూడా ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళే మనస్తత్వం ఉన్నవాళ్ళం. కాబట్టి ఈ కుల మతాలు భేదాలు అనేది కల్పించకుండా వచ్చే ఇటువంటి వాతావరణం అనుకున్న అందరం మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలనేది మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇలాంటి ఇఫ్తార్లు ఉగాది కలయికలతో జరుపుకునే పండుగలు మరిన్ని రావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ గణేష్ ఒక